హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది డే 2 ఆఫ్ మనాలి అనమాట. ఒకవేళ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం అయితే నేను ట్రావెల్ వీడియోస్ చేస్తాను. నా రియల్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటాను. సో దట్ నాకు మెమరీ లాగా ఉంటుంది. ఎవరైనా వెళ్ళే వాళ్ళకి చూస్తే యూస్ఫుల్ ఉంటుంది. డే 2 మొత్తం స్నో యాక్టివిటీస్ అనమాట. ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో దట్ నేను ఫేస్ చేసిన స్కామ్స్, ఏ యాక్టివిటీస్ వర్త్ ఇట్, ఏ యాక్టివిటీస్ వేస్ట్ ఆఫ్ మనీ, అవన్నీ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి గైస్. సో డే 2 స్టార్ట్స్ విత్ హోటల్ టూర్. హోటల్ మనాలి గ్రీన్. వెల్కమ్ టు ద రూమ్. సో ఈ రూమ్ అంబియన్స్ చాలా బాగుండే, చాలా మంచిగా ఉండే. హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉండే. సో అడిషనల్గా హీటర్ కూడా ఉంటుంది. కాకపోతే పర్ డే 500 అనమాట. మేము 3 మెంబర్స్ ఉండే, సో స్ప్లిట్ చేసుకున్నాం. సో ఇప్పుడు కూల్ జాస్తి సిమ్ బాల్కనీ వ్యూ అయితే ఆసమ్ గైస్. సో మన బాల్కనీ వ్యూ నుంచి స్నో మౌంటైన్స్ కనిపిస్తాయి. చాలా మంచిగా ఉండే. సో మా రూమ్లో కంటే మా పక్కన రూమ్ బాల్కనీ వ్యూ చాలా సూపర్ ఉండే అనమాట. సో నేను ఎందుకు ఛాన్స్ మిస్ చేసుకోవాలని చెప్పి ఒక సినిమాటిక్ స్లోమో వీడియో తీసుకున్నాను. చాలా మంచిగా వచ్చింది. బాగుంది కదా గైస్. ఒకవేళ మీకు నా ఈ స్లోమో వీడియో నచ్చితే కమెంట్ చేయండి. సో బ్రేక్ఫాస్ట్కి సపరేట్ హాల్ ఉండే అనమాట. సో బ్రేక్ఫాస్ట్ బఫే అనమాట. చాలా ఆప్షన్స్ ఉండే. కాఫీ ఉండే. బ్రేక్ఫాస్ట్లో కూడా 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. బ్రెడ్ అండ్ జామ్, పోహా, సాంబార్, పూరి ఇంకా రాలేదు. ఇక్కడ ఒక మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్ ఉంది. అది మాత్రం మస్ట్ ట్రై. ఫేమస్ అంట. చాలా బాగుంది ట్యాంగీగా. సో అది మాత్రం మస్ట్ ట్రై. సో తిన్నాక టెంపోలో స్టార్ట్ అయ్యాం సోలాంగ్ వ్యాలీకి. సో సోలాంగ్ వ్యాలీ వచ్చేసాం గైస్. నియర్ బై ఉండే మా స్టే యాక్చువల్లీ ఓల్డ్ మనాలిలో నియర్ బై. సో సోలాంగ్ వ్యాలీ అనే ప్లేస్లో అన్ని స్నో యాక్టివిటీస్ ఉంటాయి. అంటే జిప్ లైన్, ట్యూబ్ రైడ్, స్కేటింగ్. సో ఈ యాక్టివిటీస్ చేయాలంటే మనకు ఖచ్చితంగా స్నో అవుట్ఫిట్ ఉండాలన్నమాట. సో మనకు అక్కడ ఈజీగా ఎక్కడైనా రెంట్కి దొరికేస్తుంది. స్నో అవుట్ఫిట్ను బూట్స్ కంపల్సరీ. మనం బూట్స్ ఎంత గ్రిప్ ఉన్నా కానీ ఆ కాస్ట్యూమ్ను బూట్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే ఆ వెదర్కి ఆ కోల్డ్ని బేర్ చేసే పవర్ వాటికే ఉంటుంది. సో 350 చాలా రీజనబుల్. 1 డే మొత్తం రెంట్కి తీసుకోవచ్చు అనమాట. స్నో స్కేటింగ్ పెద్ద పెద్ద స్కామ్ గైస్. సో అది అసలు ట్రై చేయకండి. యాక్చువల్లీ అక్కడ ఎవరు ట్రైన్ చేయడానికి ఉండదు. 500 పెట్టి వెళ్తాం కానీ కింద పడతాం, కాలు ఇరుగుతాయి. అందులో అసలు మనకు అంత ఈజీగా రాదు. జిప్ లైన్ అయితే వర్త్ ఇట్. ట్యూబ్ కూడా వర్త్ ఇట్. భయం ఉంటాయి. మా ప్లాన్లో ఒక చిన్న చేంజ్ ఉండే గైస్. ఫస్ట్ సోలాంగ్ వ్యాలీలో యాక్టివిటీస్ కాకుండా అటల్ టనల్ వెళ్ళాము. ఎందుకంటే కొంచెం వర్షం పడేలాగా ఉండే. సో అటల్ టనల్ వెళ్ళడానికి మనం సపరేట్ జీప్ తీసుకోవాలి. టెంపో వెళ్ళదు. సో ఆ జీప్ కాస్ట్ 700 2 వేస్ వెళ్ళేటప్పుడు రావడానికి. సో ఈ టనల్ ఎందుకు అంటే రోడ్ బ్లాక్ అయిపోతుంది స్నోఫాల్ వల్ల. సో ఊరికే క్లియర్ చేయలేరు. సో మన గవర్నమెంట్ వచ్చేసి ఈ లాంగెస్ట్ టనల్ బిల్డ్ చేశారు. సో లాట్ ఆఫ్ ఎఫర్ట్ను కొందరు లైఫ్స్ కూడా పోయాయి కన్స్ట్రక్షన్ ఫేజ్లో. సో రెస్ట్ ఇన్ పీస్ టు దెమ్. సో ఆ టనల్ క్రాస్ చేశాక ఇదే వ్యూ గైస్. అసలు ఐ కాంట్ రియల్లీ డిస్క్రైబ్ ఇన్ మై వర్డ్స్. అసలు నేను చెప్పలేకపోతున్నా మాటలు. ఎంత బాగుందో ఆ ప్లేస్. అన్డిస్క్రైబబుల్ యాక్చువల్లీ. చాలా అంటే చాలా బాగుంది. నేను ఇంకా జీప్లో ఉండి ఆ విండోస్ కొంచెం డస్ట్ పట్టి ఉండేసరికి నేను వ్యూ కరెక్ట్గా క్యాప్చర్ లేకపోయాను. కాకపోతే ఇంకా కూడా నా మైండ్లో ఆ వ్యూస్ ఉండే. యాక్చువల్లీ అటల్ టనల్ అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా ఉండే. అసలు అది ఏంటో కూడా తెలియదు నాకు అసలు. కానీ చూశాక నాకు ఒక సర్ప్రైజ్ లాగా ఉండే. చాలా మంచిగా అనిపించింది. నా అవుట్ఫిట్ కూడా కలర్ కూడా చాలా బాగుండే గైస్. మీరు కూడా అవుట్ఫిట్ తీసుకున్నప్పుడు కలర్ ఖచ్చితంగా చూసి మీకు సెట్ అయ్యేది తీసుకోండి. సో దట్ మీ వీడియోస్, ఫొటోస్ అన్నీ మంచిగా వస్తాయి. నేను ఈ ట్రిప్ కూడా ట్రావెల్ కంపెనీతో వెళ్ళా. ఏ డౌట్స్ ఉన్నా కమెంట్లో అడగండి. Hi guys, we are going to Atal Tunnel. I love India. See the view guys. Awesome. 2 eyes are really not enough. పాపం నవంబర్ డిసెంబర్ లో వచ్చిన వాళ్ళు ఎంత బుక్ అయిపోయి ఉంటారో ఈ షోలు లేక. అవును. అసలు ఛాన్స్ సెకండ్ వరకు లేదంట. క్రేజీ ఉంది తెలుసా వ్యూ. క్రేజీ అంటే క్రేజీ. చూస్తాగు జిందగీలో ఎప్పటికి ఇట్లాంటిది చూసిండు. అసలు వాల్ పేపర్ చూసిన ఫీలింగ్ వస్తుంది బ్రో. చూడు చూడు. ఇక్కడ నుంచి చూపియాలా యామ్ని. సో మా వెనకాల జీప్ వాళ్ళైతే క్రేజీ ఉండే. సో వాళ్ళు కార్ డోర్ విండో నుంచి బయటకు వచ్చి చూస్తున్నారు. నాకు ముందు తెలుసుంటే నేను కూడా ట్రై చేసేదాన్ని. ఏమో గైస్, నాకు ఈ క్రేజీ థింగ్స్ చేయబుద్ధి అవుతుంది. భయం కానీ చేయాలి.
ఇదేందో నాకు అర్థం కాదు. మీరు కూడా ఇట్లనే అయితే కమెంట్‌లో చెప్పండి. సో, టైం అప్పటికి 11:30 అవుతుంది. సో, వ్యూస్ అయితే అన్‌డిస్క్రైబబుల్ యాక్చువల్లీ. సో, గైస్ ఆ సీనరిక్ వ్యూస్ క్రాస్ అయ్యాక స్టాప్ చేశారు మా టెంపో. సో, ముందుకెళ్ళి మనం గ్లేషియర్ లాగా ఉంటది. సో, ఫోటోస్, వీడియోస్ చూడాలి. నాకు కూడా ఐడియా లేదు అసలు ఇక్కడ ఏముంటదో. చూసేసరికి వాటర్ కూడా ఉండే. యాక్చువల్లీ ఫుల్ స్నో అనమాట. కాకపోతే ఆ రోజు ఎందుకో చాలా ఎండ కొట్టింది. సో, చలేం అనిపియలేదు. నా ఫ్రెండ్స్ అయితే ఆ స్నో అవుట్‌ఫిట్ తీసేసి రీల్స్, డాన్స్ అన్నీ చేశారు. కానీ నేను ఆ కలర్ నాకు సెట్ అయిందని చెప్పేసి స్నో అవుట్‌ఫిట్ తీయలేదు. సో, అక్కడ నాకు మళ్ళీ క్యూట్ డాగ్ కనిపించింది. ఇదైతే మంచిగా ఎండకు కూర్చుంది. పాపం చలి పెడుతుందేమో దానికి కూడా. చల్లగా కూర్చుంది. సో, ఈ పోజ్ అయితే మ్యాండేటరీ నా ఫేవరెట్ గైస్. ట్రావెల్ గైడే కాదు గైస్, కో ప్యాసింజర్స్ కూడా రా రా అని అంటున్నారు. అసలు గైస్ ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ ప్లేస్‌కి ఎందుకు వస్తారు గైస్? మంచిగా వీడియోస్, ఫోటోస్ దిగి ఎంజాయ్ చేయాలి కదా. చేసిన Hi guys, I came to Atal Tunnel. ఇప్పుడు పడతానే. ఈ బ్యాక్‌గ్రౌండ్ అయితే 'సైనికుడు' మూవీలో నయనతార 'నిన్నేనా నేను చూస్తుంది' ఆ సాంగ్ ఇక్కడే షూట్ చేశారేమో. యాక్చువల్లీ ఆ టైంకి నాకు అది గుర్తు రాలేదు. లేకపోతే రీల్ చేసేదాన్ని. ఆ స్టెప్స్ కూడా తెలీదు. చెయ్యి నువ్వు, అదే వీడియో చేస్తుంటేనే వీడియో. సో, ఇంకా టైం అయిపోయింది గైస్. సో, నా ఫ్రెండ్ ఏమో లాస్ట్ మినిట్‌కి అలిగింది. ఇక నాకేం వీడియోలు వద్దని, ఇంక దాన్ని కొంచెం ఏం కాదు తీస్తా అది ఇది అని చెప్పి ఆమెని మోటివేట్ చేసి వీడియోలు తీసి వెళ్తున్నాం. సో, పోలీస్ ఏమో అయిపోయింది అని చెప్తున్నాడు. పోలీస్‌కి కూడా బాధ లేదు. నా ట్రావెల్ గైడ్ అయితే అందరూ వచ్చేసిండ్రు నువ్వే లేట్ అని చెప్తున్నాడు. కానీ ఏం చేయాలి గైస్, నేను వీడియో తీయాలి, ఎక్స్‌ప్లోర్ చేయాలి, ప్లేస్‌ని ఫీల్ అవ్వాలి. అన్నిటికంటే వర్త్ ఇట్ ఇదే గైస్. అసలు ట్రిప్‌లో బెస్ట్. నేనైతే ఫొటోస్, వీడియోస్ టైం అయిపోతుందన్న బిజీలో అసలు నోటీస్ చేయలేదు. ఇట్లా మంచిగా ఫ్రీగా జారొచ్చని. అక్కడ ఒక ఆంటీ, ఒక బాబు జారుతుంటే చూసి నోటీస్ చేసి ఎట్లైనా లేట్ అయింది, ఈజీగా చేసి వెళ్దాం, మళ్ళీ రాను ఈ ప్లేస్‌కి అని చెప్పి ట్రావెల్ గైడ్ పిలిచినా కానీ ఒక 20 టైమ్స్ స్లైడ్ చేసి ఇక వెళ్ళిపోయినా గైస్. మంచిగా వీడియోస్, ఫొటోస్ అయితే మంచిగా వచ్చినాయి గైస్. నేను ఆ స్లైడ్ అయితే అసలు మర్చిపోను నా లైఫ్లో. ఆ ఫ్రీది మాత్రం మీరు ఏ స్నో ప్లేస్కి వెళ్ళినా ఖచ్చితంగా ట్రై చేయండి. సో, మేము బాయ్ గుడ్ బై అటల్ టనల్. సో, రిటర్న్ టనల్ క్రాస్ చేసి వెళ్ళిపోతున్నాం అనమాట. సో, ఇక్కడ జీప్స్, బైక్ మీద కూడా వెళ్ళొచ్చు. బైక్ మీద వెళ్తే ఇంకా మంచి ఫీల్ వస్తుందేమో. సో, మేము గ్రూప్గా వెళ్ళాం కాబట్టి జీపే చూస్ చేసుకున్నాం. మీరు ఒకవేళ వెళ్ళేటప్పుడు టనల్ వీడియోస్, ఫొటోస్ క్యాప్చర్ చేసుకోకపోయినా రిటర్న్లో కవర్ చేయొచ్చు. ఏం టెన్షన్ పడకండి గైస్. పట్టుకొని చేద్దాం, మన ఇద్దరం పట్టుకుందాం. ओके बटको राइट हैंड बटको कैसे जाना है? हाथ भी बटको అమ్మ నాకు భయం అవుతుంది, నాకు వద్దే ఇది. సరే వదిలే ఏ వాళ్ళ बटको నేను నా పిరికి ఫ్రెండ్ పోతున్నాం గైస్. యాక్చువల్లీ చేతులు హోల్డ్ చేయాలి కానీ మర్చిపోయినాం ఇద్దరం. సో, నేను కింద పెద్ద ఫేమస్ పర్సన్ లెక్క హాయ్ చెప్తున్నా కిందోళ్ళకి. సో, కానీ ఒక రిగ్రెట్ ఉండే గైస్, వీడియో తీసుకోలేకపోయినా అని. కానీ ఆ పట్టుకో అని చెప్పిన ఆయన నేను చెప్పకుండా జస్ట్ ఫోన్ ఇచ్చిన పట్టుకోమని చెప్పి ఆయన మంచిగా ఫుల్ వీడియో తీసిండు. సో, ఆ రిగ్రెట్ లేదు. థ్యాంక్ యూ టు హిమ్. ఇప్పుడు నేను నా పిరికి ఫ్రెండ్ నెక్స్ట్ రైడ్ ట్యూబ్ రైడ్. నా ఫ్రెండే సెలెక్ట్ చేసింది. ఫస్ట్ ఫుల్ తిట్టిన సోది రైడ్ అవసరమా అని. ఇంకా ఫుల్ భయపడ్డాం ఇద్దరం, ఏడ జారి పడతామో అని చెప్పి. మళ్ళీ ఫోన్ ఎక్కడ పోతుందని చెప్పి తనకి ఇచ్చినా కానీ లోపల భయం ఉండే, ఆ ఫోన్ తీసుకొని ఎక్కడ వెళ్ళిపోతాడు ఈ గ్యాప్లో, మేము జారే గ్యాప్లో అని. ఫుల్ క్వశ్చన్లు అడిగిన, ఫుల్ భయపడిన. నా ఫేస్లో మీరు చూడొచ్చు. ఇంకా మేమిద్దరం లాస్ట్ డే ఇక చనిపోవడానికి రెడీ ఉన్నట్టు ఎక్స్ప్రెషన్స్ పెట్టుకొని కిందకైతే పోతున్నాం గైస్. కానీ క్రేజీ ఉండే ఆ ట్యూబ్ది. మీకు ఒకవేళ వేరే యాక్టివిటీస్ భయం ఉంటే ఈ ట్యూబ్ది ట్రై చేయండి, వర్త్ ఇట్. 400. నా ఫ్రెండ్ని తిట్టినా కానీ బాగుండే రైడ్. సో, పెద్ద టిప్ గైస్. సో, ఈ యాక్టివిటీస్కి డబ్బులు పే చేసి చేయడం కంటే ఇది ఫ్రీ గైస్. ఎక్కడ పడితే అక్కడ జారండి ఫ్రీగా. ఇదే పెద్ద యాక్టివిటీ. అసలు అన్నిటికంటే ఫన్ వచ్చింది ఈ జారడంలోనే. సో, అక్కడ మీరు నడవడానికి ఉండదు, ఎటు పోవాలన్నా జారుకుంటూ వెళ్ళడమే. ఈ అన్నీ ఏందో గైస్, నాకు టైం అవుతుందన్న జరగమంటే జరగట్లేదు. ఇంకా నేను అట్లనే వీడియోలు తీసుకున్నా. ఓకే గైస్, మీట్ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.